అంటే న్యాయాధిపతి. ఈ ఇశ్రాయేలీలు అంటే 12 గోత్రకర్తలు. నేను మీతో చెప్పాను, ఈ 12 గోత్రకర్తల్లో నిజంగా ఈ యొక్క యెహోషాపాతు అక్కడికి పాలుతేలు ప్రవహించే దేశానికి తీసుకెళ్ళినప్పుడు అక్కడ వీరికి స్వాస్థ్యాన్ని పంచల. ఎవరికి? దాను గోత్రికులకు స్వాస్థ్యాన్ని పంచలేనప్పుడు దేవుని పెట్టారు అని ఆలోచన చేసినప్పుడు, అరే వీళ్ళల్లో ఒక యోగ్యమైనటువంటి భక్తి పరులు కావాలి. వీళ్ళలో వెళ్ళేటువంటి వాళ్ళు ఎవరు కావాలి? యోగ్యమైనటువంటి భక్తి పరులు 5 కావాలి. రెండవది, వీరికి ఏం కావాలి? విశ్వాసం కావాలి. రెండవది, వీరిలో యథార్థవంతులు కావాలి. గమనించండి, వీరిలో యుద్ధ నైపుణ్యత కలిగిన వారు కావాలి అని ఆలోచన చేశారు. ఫస్ట్ వన్, వీరికి ఏం కావాలి? 5 ఎంపిక చేయాలి. ఈ 5 ఎలాంటి వారై ఉండాలి? యుద్ధ నైపుణ్యత కలిగిన వాళ్ళై ఉండాలి. రెండవది, విశ్వాస వీరులై ఉండాలి. మూడవది, దేవుని యందు భయము భక్తి కలిగిన వారై ఉండాలి. ఆమేన్. ఎందుకంటే ఒకవేళ వాడు చూసినటువంటి ప్రదేశం వాళ్ళకి నచ్చి, ఇదిగో నా కుటుంబానికి, నా వంశానికే ఈ భాగం అని అక్కడ ఎంచుకుని వస్తారేమో. ఎందుకంటే మోసం చేసేవాళ్ళు ఉంటారు కదా కొంతమంది. ఎందుకంటే అసూయ పరులు ఉంటారు, కొంతమంది స్వార్థ పరులు ఉంటారు, కొంతమంది ఈర్ష్య కలిగిన వారు. వాళ్ళకి ఎందుకు అట్టి కృపా భాగ్యాన్ని దేవుడు మనకు కనుకరించుగాక. దేవుడికి వాక్య భాగం దీవించి మన వినికిడిలో ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్. ప్రార్థన చేద్దాము. పొందినాను మనం ప్రేమించి 2026 సంవత్సరాల క్రితం మనిషి కుమారుడికి దిగొచ్చి ఎగురొత్తని 3 మేకులతో ఇగో కాళ్ళకు శీలలు, మేకులకు శీలలు బిగించబడి కొట్టబడి, తలకు ముళ్ళ కిరీటం పెట్టబడి, డొక్కలో సోలం పెట్టి పొడవబడి, పంచగాయములతో ఆఖరి రక్తమట్టు వరకు ఖైదనుగా కార్చి నన్ను మమ్మల్ని కొన్నావు, క్షమించావు నాయన. ఇగో నీ కుమారుడిగా కుమార్తెలుగా చేర్చుకున్నది కొద్దిగా కనుక మరలాని గాయాలు రేపేవారిగా కాక, ఎగునొత్తుంది రక్తాన్ని నాయన మేము త్రాగుచుండగా మనత్తండి మరి అన్నడు కూడా నా ప్రభు నేను దుఃఖపరిచేవారిగా కాక, యథార్థవంతులుగా నేను ఇంటి వారందరితో కలిసి నేను భయభక్తులు కలిగే వారిగా మేము ఉంటామని ఎదుట ఎగునొత్తండి ప్రతిక్రియ చేయించుండగా అంగీకరించి నీ రక్తంతో మమ్మల్ని ప్రోత్సహించి పవిత్రపరిచి ఆయన పవిత్రుడిగా చేయమని, ఈ శరీరాన్ని రక్తాన్ని, ఈ శరీరం త్రుడుకు రక్తం త్రాగుతూ యోగ్యుడిగా చేయండి. అలాగనే ఏ విధమైనటువంటి బలహీనతకు, అనారోగ్యానికి, మరణానికి గురి కాకుండా నీ స్థిరవ మరణ పురుగుతాన శక్తిని బలం ఆరోగ్యాన్ని పొందుకొని నీ స్థిరవ మరణ పురుగుతాన సాక్షులుగా మనం నిలువ పెట్టుకోమని క్రీస్తు శక్తి కలిగిన ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. అక్కడ ఆలస్యం నిలిచింది ఈ నెల ఎగురొత్తని క్రమాలన్నింటిలో తోడుకుండయా, గృహ ప్రాంతంలో తోడుకుండు, ఆరాధనలో తోడుకుండు, ఎగురొత్తని మందిర నిర్మాణాల విషయంలో తోడుకుండు. అలాగనే తండ్రి బిడలు పని పాటల్లో తోడుకుండు తండ్రి. ఎండల వల్ల, వడగాల్పుల వల్ల, వర్షాల వల్ల ఎట్టి ప్రమాదాలకు, మరణాలకు గురి కాకుండా కాపాడాయా. బిడ్డలు చేతి పనులు ఆశీర్వదించు. బిడ్డలు చేతి పని చేసుకున్న వాళ్ళు పని పరిశ్రమించు. వ్యాపారాల్లో తోడుకుండయా, విస్తారమైనటువంటి వచ్చుబడి కొనేవారిని సిద్ధపరచు. అలాగున్న తండ్రి బిడ్డలు దీవించు, మెచ్చాలుగా దాచి. ఏ ఒక్కరు స్త్రీలేమి పురుషులేమి ఏ రోజు అనారోగ్యంతో వచ్చారు పడుకొనక ప్రతి ఒక్కరు ఆరోగ్యం కలిగి క్షేమంగా సుఖంగా బ్రతుకుదాయించి సమృద్ధి దాయించి తండ్రి ప్రతి కీడు మరణాన్ని కొట్టివే ప్రతి ఒక్కరిని క్రమాలు చేయవారిగా సిద్ధపరచు. నీ చేతికి సమస్తాన్ని అప్పగిస్తూ అలాగున్న తండ్రి నీ విధి మొదలుకుని తోడుగా ఉండి నాయన మరలా ప్రభు నీ సన్నిధిలో కనబడి నిన్ను ఆరాధించు వరకు బిడ్డలు విడిచిపెట్టక ఉపత్య వలె, అనన్య వలె, నాయన కొన్నేని వలె నీ యందు ఇంటి వారందరితో కలిసి భయం భక్తి కలిగిన వారిగా సిద్ధపరిచి యోబు కుటుంబం చుట్టూ కంచె వేసినట్లుగా నాకు అప్పగించబడిన ఆత్మ
ఏ విధంగా శత్రువు వలన, దుష్టుడు వలన ఎవరితో ఎట్టి ప్రమాదాలకు మరణాలకు గురి కాకుండా నువ్వు కాచి కాపాడి సంరక్షించు. తోడే క్రీస్తు శక్తి కలిగిన నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందును నెరవేరును గాక. మా అందిన ఆహారం మాకు నేడు దయచేయము. మేడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించు. శోధనలోనికి మమ్మల్ని పోనీయక కీడు నుండి తప్పించు. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి. ఆమేన్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, మన తండ్రి దేవుని యొక్క ప్రేమయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్యం, సహవాస, సన్నిధి, సమాధానం కుడిలో మనందరికీ సకల పరిశుద్ధులకు ఈ నెలలో భోజనము కొరకై కానుకిచ్చిన బిడ్డల కుటుంబాలకు, వారి బిడ్డలకు, అలాగునే ఇదిగో వంటలు చేస్తున్న ప్రతి బిడ్డలకు తోడయుండి ఆశీర్వదించి అంతకంతకు వర్ధల చేయునుగాక. ఆమేన్.